ఆశిస్తున్నాను. అలాగే పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. అలాగే ఆయన్ని మనం కోల్పోయామే అన్న బాధ నాకు పొద్దు నుంచి కూడా చాలా ఉంది. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల నుంచి పొట్టి శ్రీరాములు గారి నానిటైల్లో కానీ ఎలా అయినా 8-9 తరగతుల్లోనే మాకు ఆ రోజుల్లో ఉండేవి, చదివేదాన్ని. చాలా స్ఫూర్తి ప్రదాత. అలాగే మీ పొట్టి శ్రీరాములు గారు అని ఇప్పుడు అంటే కాదు, మన పొట్టి శ్రీరాములు గారు అన్నాను నేను. అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి సంప్రదాయాలేంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులేంటి, తెలుగు జాతికి ఉన్న హక్కులు, తెలుగు జాతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఆయన పోరాటం చేశారు అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అలానే ఆయన ఎంత దయనీయ పరిస్థితిలో అమరులైనారో కూడా మన టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అది తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. అలాగే మనం ఏదైనా ఒక పోరాటం చెయ్యాలి అంటే బలిదానం చెయ్యాలా, ప్రాణత్యాగం చెయ్యాలా అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక భారత్ అనే లక్ష్యంతో, వికసిత భారత్ అనే లక్ష్యంతో ఏ కార్యకర్త కూడా చెమ్మగిల్లకుండా, ఒక దెబ్బ పడకుండా కూడా ఒక భారతదేశాన్ని వికసిత భారతదేశంగా ప్రాణత్యాగాలు గాని, నిరాహార దీక్షలు గాని ఇలాంటివి లేకుండా ఒక మంచి అనే మార్గాన్ని చిన్నగా భారతదేశానికి అందిస్తున్న ఒక స్ఫూర్తి ప్రదాత నరేంద్ర మోడీ గారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను. నేను ప్రాణత్యాగాలు చేయాలా అన్నానన్న దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే కాబట్టి ఆయన ప్రాణత్యాగం చెయ్యాలా అన్న దానికి ఆయన సమాధానం చెప్పినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రాణత్యాగం చేస్తేనే మనకి రాష్ట్రం వచ్చి రావాలా, ముందు రాకూడదా? ప్రాణత్యాగం ఎందుకు అవ్వాలి? మన భారతీయులు ప్రాణత్యాగం చేస్తేనే ఒకటి సాధించగలం అంటే ఎంతమంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేయాలి అనే ఒక ప్రశ్న, నా ప్రశ్నకి సమాధానం ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీలో దేశ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా వికసిత ప్రశ్న అలా మిగిలిపోయి ఉండేది. బలిదానం చెయ్యాలా, ప్రాణత్యాగం చెయ్యాలా, ప్రాణత్యాగం అవ్వందే ఏది అవదా అంటే ప్రాణత్యాగం తర్వాత ఎందుకు ఇచ్చారు? అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏవైనా కానీ వాళ్ళు మేల్కొన్నారు అంటే బలిదానం అయిన తర్వాతే మేల్కొంటారా, ముందు మేల్కొనరా అనే నా ప్రశ్న అలాగే చిన్నప్పటి నుంచి అలా మిగిలిపోయింది. దానికి స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే గత 15 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచితనం, మానవత్వం, దేశ ధర్మం అనే ఒక ఫ్యాక్టరీలో నుంచి వచ్చారు. భారతీయ జనతా పార్టీ రథసారథి ఎల్కే అద్వానీ గారు ఈరోజు మనకి ఒక స్ఫూర్తి ప్రదాత అనొచ్చు. భారతీయ జనతా పార్టీకి రథసారథిగా ఉన్నారు. దేనికి రథసారథిగా ఉన్నారో కూడా మీకు తెలుసు. దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి ఒక రథసారథిగా ఉండి 165 సంవత్సరాలు చరిత్రను తిరగరాయటానికి కూడా స్ఫూర్తినిచ్చిన ప్రదాత ఆయన. అలాంటి ప్రదాతని ఒక కుర్చీలో గౌరవనీయంగా కూర్చోబెట్టి తర్వాత వచ్చే 1900 తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడి తెలుగు ప్రజల కోసం ఆయన శ్రమించినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. ఆయన ఆ రోజున శ్రమించబట్టే మనకి తమిళనాడు అవన్నీ కూడా విడిపోయి ఈరోజు తెలుగు వారికి ప్రత్యేకమైన ఆత్మ గౌరవం కానివ్వండి, తెలుగు రాష్ట్రానికి కావలసినటువంటి మరి చిన్న రాష్ట్రంగా ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం ఎదుగుదలకి అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆ రోజున వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో అనుభవిస్తా ఉన్నాం. మరి అట్లాంటి మహానుభావులు చేయబట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కింది, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందింది. మరి అదే ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇలా ప్రపంచ దేశాల్లో చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కటం మరి ఆయన చేసిన కృషి ఫలితమేనని ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి అదేవిధంగా ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటం 125వ జయంతి సందర్భంగా మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి నందిగమ్మ బీజేపీ పట్టణ ఆఫీసులో జరపడం చాలా సంతోషదాయకం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం 57 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి
దానిలో భాగంగా ఆ రోజు 57 రోజుల దీక్షలో చనిపోయే ముందు ఆయన యొక్క శరీరం నుంచి పురుగు పాకి నోట్లో నుంచి పురుగులు వచ్చి నానా దారుణంగా చనిపోతే ఆ రోజు ఆయన్ని చూడటానికి కూడా మన ఆంధ్రులు అక్కడికి వెళ్ళని పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన యొక్క విప్లవమైన పాటలతో మన ఆంధ్రుల్ని ఐకమత్యం చేయడం కోసం తెలుగు లేవాలని చెప్పి కొన్ని పాటలు పాడేసి ఆ రోజు ఉన్న మనందరినీ కలిసి మద్రాసీయులు అనేవాళ్ళు ఆ రోజు మన వాళ్ళందరినీ ఏకదాటికి తీసుకొచ్చి ఆ ఉద్యమానికి నాంది పలికి ఆంధ్రప్రదేశ్ అవతరణ కావడానికి మన పొట్టి శ్రీరాములు గారు అమరులయ్యారు కనుక ఆయనకి ప్రత్యేక నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సభకి నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మద్రాసు మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజుల్లో మనకి చాలా రకాలుగా అవమానాలు జరిగేవి. చాలా కాలం కష్టపడి వాళ్ళు తిరుపతిని కాజేద్దాం ప్లాన్ చేసినా కానీ మన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుంటే తిరుపతి కూడా మనకు వస్తున్న ఉద్దేశంతో చాలా కష్టపడి తిరుపతి మన దాంట్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్ కోసం పొట్టి శ్రీరాములు గారు కష్ట ఫలితంగానే మనం ఇలా సాధించుకోగలుగుతున్నాం. ఈ విధంగా తెలియజేస్తున్నందుకు మీకు సంతోషపడుతున్నాను. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నందిగామ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కృషి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలను సైతం వదిలిపెట్టి ఈ రోజున శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆయన మామూలుగా ఏదో త్యాగం చేశారు లేదంటే ఒక ఆమరణ నిరాహార దీక్ష అనేది మామూలుగా చెప్పడం చాలా బాగుంటుంది, కొంచెం మామూలుగా ఉంటుంది. కానీ ఆమరణ నిరాహార దీక్ష అంటే 50 రోజులు ఏమి తినకుండా మనుషులు కూడా కాకుండా వారి యొక్క శరీరం యొక్క సిస్టమ్ మొత్తం రివర్స్ అయింది. మలమూత్రాలు కూడా నోటి నుంచి వచ్చే పరిస్థితి, ఆయన యొక్క దయనీయ పరిస్థితి చివరిలో రిపోర్ట్లు కానీ అందరూ చెప్పినప్పటికీ కూడా ఈయన యొక్క ఉద్యమాన్ని తొక్కిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అప్పట్లో. అంటే వాళ్ళ యొక్క ఆంధ్రులు అంటే ఎంత హేళనగా చూశారు అనేది ఒక నిదర్శనం. అటువంటి దాంట్లో ఆయన ప్రాణాలు పోయినా పర్లేదు, నేను మన ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగం చేశానన్న చరిత్ర నిలిచిపోతామనే మొండి పట్టుదలతో ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి వారి యొక్క ఈ రావడం ఆంధ్రప్రదేశ్ యొక్క వారి యొక్క బాగుంటారు దాన్ని మన త్యాగ ఫలితం అని చెప్పుకోవచ్చు. అటువంటి వారికి ఈరోజు నివాళులు అర్పించడం చాలా గర్వకారణం. ఆ యొక్క చరిత్ర చదివితే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆంధ్ర ఒకటే కాదు అసలు ఆయన యొక్క త్యాగశీలిని తలుచుకుంటే ప్రతి ఒక్క మనిషికి కూడా కళ్ళం బట్టి నీళ్ళు కాకుండా మారు. అటువంటి త్యాగశీలి ఆంధ్ర రాష్ట్రానికి రావడం, ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపించుకోవడం జరిగింది. అదంతా ఒక ఎత్తు అయితే అప్పట్లో కాంగ్రెస్ పాలన నెహ్రూ గారు వాళ్ళ యొక్క అనిశ్చితి కానివ్వండి అనగదొక్కడం ఏ రకంగా ఉంటుందంటే సాక్షాత్తు అప్పుడున్న నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి గర్వం దక్కించి ఇలా వైశ్య కుటుంబంలో పుట్టి వైశ్యులు కూడా ఆరాధించే వ్యక్తి కాబట్టి, ఆంధ్ర తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధించే వ్యక్తి కాబట్టి మరి రాజధానిలో ఆయన విగ్రహం పెట్టడం కూడా హర్షణీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సభకి నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రదాత ప్రీతమ వీడియోలో పడతారు ఆయన. అందరికీ నమస్కారం. ఈరోజు నందిగామ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు పొట్టి శ్రీరాములు గారి జై శ్రీరామ్ జై శ్రీరామ్